మాకే 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 అలాగే బాగున్నారా? సమయం లేదు మిత్రమా, గ్రౌండ్ కావాలి మాకి. గుండెకాయ లాంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు, రెండు కళ్ళు ఉన్న సాయన్న మీనాక్షి అన్న ఉన్నారు, మైండ్ సెట్ ఉన్న మా సోదరుడు మల్లప్ప గారు ఉన్నారు, సీనియర్ క్రికెటర్స్ ఉన్నారు. వీళ్ళు ఉన్నారు ఉంటే గ్రౌండ్ అందుకు రాదు, అదంతా కదే వస్తుంది. అన్నగారు సమక్షంలో ఈరోజు అన్న 2 ఎకరాలు కాదు ఇంకొక 2 ఎకరాలు యాడ్ చేసి మీరు రాజకీయాలకి అతీతంగా అందరు కలిసి మాకి గ్రౌండ్ ఇవ్వాలి. మాకే 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 అలాగే చాలా చక్కటి టోర్నమెంట్ని నిర్వహించినారు. 30 ఏళ్ళ కింద రాజశ్రీ హోటల్ వాళ్ళు మరి ఫ్లిస్ కంపెనీ వాళ్ళు ఈ టోర్నమెంట్ నిర్వహించింటే అప్పుడు పెద్దరాత్రి, రంజాన్ పెద్దరాత్రి, శివరాత్రి 2 కలిసి ఈ మైదానంలో ఆదోని మొత్తం ఆదోనిలో గ్రౌండ్లో ఉండే ఆ కప్పు ఎవరు గెలిచినారు? అదే నేను మల్లప్ప మా అన్న అందరూ ఆడినాం. మేము ఆ కప్పు నేనే కొట్టినాను 30 ఏళ్ళ కింద. మరి తిరిగి మరి లెజెండ్స్ మ్యాచ్ ఆడిస్తే ఈరోజు మరి మా సోదంతో మ్యాచ్ ఆడి మరీ గెలిచడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది ఈ మైదానంలో. కానీ ఈ మధ్య నేను డిస్టర్బ్ అయింటినే, మరి రాననుకున్నారా రాలేదనుకున్నారా? వస్తా. సంక్రాంతికి సోదరుడు చెప్పినట్లు కానీ వీన్ని ఎరగని రీతిలో 2 తమ్ముళ్ళు నాకే రైట్ లెఫ్ట్ ఉన్నారు, కలందరు యాసిన్ భాయ్. వీళ్ళిద్దరు ఉన్నారంటే వీరిద్దరిని ఆర్గనైజింగ్ పెట్టి కోఆర్డినేషన్గా ఉండే ఒక పెద్ద టోర్నమెంట్ వీల్ సమక్షంలోనే నిర్వహించే ముజీబు మల్లప్ప సీనియర్ క్రికెటర్స్ రాజకీయాలకు అతీతంగా అందరూ రెడీ ఉన్నారు. మీరు రెడీనా? అలాగే ఈ టోర్నమెంట్లో విన్నర్స్ అయిన నవాజ్ వెన్కే మరియు రన్నర్స్ అయిన సచిన్ వెన్కే ఇరు జట్లకి నా తరఫున సీనియర్ క్రికెటర్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక పోతే మా మిత్రుడు భూపాల్ చౌదరి కూడా రాలేడు, మా తమ్ముడు మనోజ్ రెడ్డి కూడా రాలేడు. వచ్చింటే ఇంకా బాగుంటుండే, చాలా బ్రహ్మాండంగా ఉంటుండే. అలాగే వేదికని ఈ టైంలో మన కోసం పెద్ద ఆయన టైం కేటాయించి మీరు ముగిచిండే అయిపోయినా కదా ఆయన లేదనా, మీ స్వర్ణాస్తాలతోనే నువ్వే ఇయ్యాల ఈ కప్పు, నువ్వు ఇస్తేనే అందాము. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ టైంలో టైం కేటాయించి వచ్చిన చూడు మా కోసం అందరి కోసము చాలా చాలా థ్యాంక్స్. సాయి అన్నకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. మా సీనియర్ క్రికెటర్స్ తరఫున, మా ఆధోని క్రికెటర్ తరఫున, అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే కర్నూలుకి వచ్చిన మా మత గురువు సయ్యద్ షఫీ ఖాద్రీ సాహెబ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సోదరుడు కమ్యూనిస్ట్ వీరేష్ అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే గోవర్ధన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా అన్న సీనియర్ క్రికెటర్ లెజెండ్ పులికొండ వెంకటేష్ అన్న గారికి, పులిరాజ్ గారికి, ప్రతి ఒక్కరికి, మున్సిపల్ కమిషనర్ అయినటువంటి నయీం అహ్మద్ సారు అడిగిన వెంటనే మా పిల్లలకి టోర్నమెంట్కి పర్మిషన్ ఇచ్చినందుకు వారికి, 2 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి సార్ గారికి, మరి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఈ టైంలో కూడా ఇంతమంది జనం క్రీడాకారులకు, క్రీడా అభిమానులకు, నా ఆత్మీయ అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా క్రీడాభివందనాలు. అలాగే ఈ టోర్నమెంట్లో చాలా సక్సెస్ఫుల్ టోర్నమెంట్ నిర్వహించినారు. మా సీనియర్ క్రికెటర్ తరపున మల్లప్ప గారు అయితేమో, నేనైతే ఏమో, పులికొండ వెంకటేష్ అన్న గారు, ముగ్గురు వీళ్ళిద్దరితో పాటు మా సోదరుడు సాయిరామ్ కూడా అటాచ్ అయినాడు. మంచి ఆర్గనైజింగ్ చేస్తారు. వీళ్ళకి ముగ్గురికి మా సీనియర్ క్రికెటర్స్ తరపున సన్మానించగా కోరుచున్నాము. థ్యాంక్ యూ సో మచ్.